ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तिं प्रजाततो ఇంకా ఏంటి ఇండియన్ భారతీయ విలువలు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విలువలు ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇక్కడ స్కూల్ని మొత్తం ఆ విధంగా తీసుకుంటున్నారు సార్. మొత్తం ఎవ్రీ క్లాసు ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది సార్. ఇది ఈ విధంగా 65 ఇంచెస్. నెక్స్ట్ టీవీతో పాటు ఇది ఉంటుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో మనం తెలుగుని మిస్ కాకుండా తెలుగు కూడా మేజర్ లాంగ్వేజ్ గా మేము భావించి ఈ విధంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 24th Annual Day celebrations of Sri Guru Ram. ప్రజా బంధువు గౌరవనీయులు నంద్యాల పెద్దయిన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి వేదిక మీదకి సాధారణంగా సవినయంగా వర్షార్థం మధ్య వారికి శుభ స్వాగతం. And now we are here to celebrate the 24th Annual Day celebrations of Sri Guru Ram Das Medium Schools.
వెనకాల షేడ్స్కి ఇది షేడ్ అవుతుంది. అందరూ ఎన్నికరండి. కోరుతున్నాను. అక్కడ ఉన్న మంచి మనసుతో చల్లని ఆశిస్తులతో అన్నింటి ప్రజా సంక్షేమం కోసం పాల్పడుతున్నటువంటి ప్రజాబంధువు, ప్రజల మనిషి, నంద్యాల అభివృద్ధికి కంటని చెప్తున్నటువంటి నంద్యాల పెద్దాయన ఈ ఎన్ఎంపీ ఫరూక్ గారికి మీ అందరి గెలవడానికి తప్ప సమస్య వారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు దస్తగిరి రెడ్డి గారు వారి కృషి దీని వెనకాల ఇబ్బంది అర్థమవుతున్నారు. చాలా పట్టుదలతో, ఎందుకంటే అక్కడ బ్యాంకింగ్ కోచింగ్ మొదలుపెట్టి మళ్ళా ప్రైమరీ నుంచి మళ్ళీ ఈ రోజు ఇక్కడ రిసెస్ ఏర్పాటు చేయాలని చెప్పి వారి మధ్యలో వచ్చింది. దాన్ని ప్రోత్సహించినారు వారందరికీ. మరి ఈ రిస్క్ అనేది చాలా పెద్ద తీసుకున్నాడు పాప. ఆయన చిన్న విషయం కాదు, చాలా రిస్క్ తీసుకుని ఒక మంచి విద్యాలయం ఉండాలని నంద్యాలలో ఒక మంచి రిసెస్ స్కూల్ లేదని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాంతంలో అన్ని ఆట పోటీలు ఆడుకోవడానికి, పిల్లలకు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఒక మంచి రిసెస్ స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ సంస్థ బ్యాంకింగ్ నుంచి ఆయన బ్యాంకింగ్ కోచింగ్ నుంచి స్థాయికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళ చాలా ధైర్యంగా ఆయన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా వరదలకు రావాలా, కనీసం 3-4 వేల మంది స్టూడెంట్స్ వస్తే కానీ ఆయనకు ఇక్కడ ఇది కాదు. దాదాపు నాకు తెలిసినంత అడిగే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఉంది మీ దగ్గర అని 1000 మంది ఇక్కడ ఉపాధి కలుగుతున్నారంటే వారికి ధన్యవాదాలు తెలియాలి. చిన్న విషయం కాదు. ఒక 1000 మందికి ఉపాధి కలిగించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మరి 3 పూటలు తిరిగి పెట్టే పొజిషన్కి వచ్చారంటే దస్తగిరి రెడ్డి గారు ఎంతసేపు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి భగవంతుడు ఆశిస్తుడే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, ముందుకు సాగాల. ఒక మంచి ఇన్స్టిట్యూట్కి రావడానికి ప్రయత్నం చేశారు. నంద్యాల ఒక మంచి ప్రాంతం. మన బాగా నంద్యాలలో రాయలసీమలోనే ఎక్కువ ఇరిగేటెడ్ ఏరియా. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో మనకు కొన్ని పేయింగ్ కెపాసిటీ కూడా ఉంది. దీన్ని బాగా వైడ్ గా మీరు పబ్లిసిటీ చేసి అన్ని రకాలుగా ఇప్పుడు చాలా ఈవెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు కంప్యూటర్ ఈవెంట్ కాకుండా మన ఏ ఈవెంట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ రోజు దానికి తగినట్టుగా మీరు దీనికి అభివృద్ధిని తీసుకురావాలా. అభివృద్ధి వచ్చేసే స్తోమత మీ అబ్బాయి దగ్గర ఇద్దరి దగ్గర ఉంది. మీ దగ్గర గైడెన్స్ చేసే స్తోమత మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు అభివృద్ధికి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలా. ఇది కూడా ఇన్స్టిట్యూట్ ఇది బాగుపడాలా. ఇన్స్టిట్యూట్ బాల బాధ్యతలు ముఖ్యంగా చేసి చదువుకొని ఇక్కడ మంచి ఉద్యోగం చేసి ఒక మంచి పేరు దాదాపు చెప్పారు 45,000 మందికి వారి ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికై బ్యాంకింగ్ ఉద్యోగాలు లబ్ధి పొందినారు మనకి చూసుకోవాల్సిన అవసరం. 1 కాదు 45,000 మందికి ఈ రోజు వర్క్ గడుగుతా ఉందంటే వారి ఇచ్చిన కోచింగ్ అనేది జరుగుతాయి. వాటి వారి భగవంతులు ఆశిస్తులు ఉన్నాయి. మనకు వారు చేసిన కృషి వారి ఫలితం. వారి దీని ఈ కాలేజీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ 18 ఎకరాల్లో ఎంత కృషి ఉందో, వారు ఎంత శ్రమ ఉందో నాకు తెలుసు. బాగా ఎంత బాధపడతారో తెలుసు. కాబట్టి భగవంతుడు ఆశిస్తున్నాయి. కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ముందు పెట్టడానికి ఈ రోజు చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చినారు. చాలా సంతోషం. ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా దస్తగిరి రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా మంది మిత్రులు ఉన్నారు. కాబట్టి నాకు వచ్చాడు శేషావళి. వరదలు వచ్చినప్పుడు కూడా అన్నదమ్ములు ఇద్దరు వచ్చి కూడా అక్కడ వరదల్లో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి అక్కడ ముస్లిం మైనార్టీ ఏరియాలో వచ్చి వారు బియ్యం అన్ని తర్వాత అన్ని రకాలుగా ఆదుకొని ఆ రోజు మనం పంచాం. నేను కూడా వచ్చాను, జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, అందరం కలిసి పంచాం. ఆ సేవాభావం కూడా ఉంది వాళ్ళ దగ్గర. ప్రజలు ఎక్కడన్నా కష్టాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఆదుకోవాలా, ప్రజల సేవ చేయాలని దృష్టిలో అనేది ఇది మానవ సేవ మాధవ సేవగా ముందుకు రావాల్సిన అవసరం అంతా రాలేదు. నంద్యాల నుంచి ఎవరు వచ్చారంటే వాళ్ళ తప్పటి ఎవరు రాలే. అదే ఆశ్చర్యం. కొంతమంది మన కార్యకర్తలు మిత్రులు విరోధి గారి నాయకత్వంలో దుప్పట్లు అవి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు స్పాంటేనియస్ గా రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. కాబట్టి ఆ రకంగా వారికి వచ్చి అక్కడ ఉండే పేదవాళ్ళు ఎవరికి వారు ఆదుకోవడానికి వచ్చి
వారికి అందరికీ కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తాం. కాబట్టి మీ కృషి ఉండాలి, ఇంకా ఇది ముందుకు సాగాల మన ప్రాంతంలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చిందని ఎందుకంటే జిల్లా కేంద్రం ఇది. జిల్లా కేంద్రంలో కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. అందరి బాగా అభివృద్ధి చెందాలా, ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఇక్కడికి రోడ్డు మంచి రోడ్డు రావాలా, మంచి పద్ధతి రావాలా అనేది ఆలోచనలో ఉంటాం. దానికి కూడా వారం 10 రోజులు కూడా కొన్ని ముఖ్యమంత్రి గారితో సమావేశాలు ఉంటాయి మన ప్రాంత అభివృద్ధి కోసం. అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఇప్పుడు చూస్తా ఉన్నారు మీరు. అభివృద్ధి కనెక్టివిటీ రోడ్డు కూడా రావాలని భద్రావతి నుంచి కూడా చెరుపేట వరకు కూడా ఒక మంచి రోడ్డు కోసం మాట్లాడుతూ ఉన్నాం. వారు అక్కడ వారు సహకరిస్తే మంచి రోడ్డు వస్తుంది, ట్రాఫిక్ కూడా కంజెషన్ పోతుంది. ఇవన్నీ మంచి దృక్పథం రావాలా, ఈరోజు సేవా దృక్పథం రావాలా, ప్రతి వాళ్ళు కూడా రావాలా. ఈరోజు దస్తగిరి రెడ్డి గారు దూరం వచ్చి విజయవాడలో కూడా వస్తే రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక దృక్పథం మంచి పని చేయాలి, కర్తవ్యం, బాధ్యత. కాబట్టి ఇటువంటి సమావేశాలకు మనం పిలిచినందుకు, మరి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కలిగినందుకు మరి మిత్రుడు నాకు వచ్చాడు. నాకు అసలు కార్యక్రమం లేదు కదా, సరే ఈ కార్యక్రమం తర్వాత పోతాను, మన వేరే కార్యక్రమం అనుకోకుండా వచ్చేసామంటే లేదు తప్పకుండా మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పాను. మాటిచ్చిన పదాలు వచ్చాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి నన్ను ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు మరొకసారి మీకు, మీ తండ్రి గారికి, అందరికీ, మరి ఈ రోజు ఇక్కడ వచ్చేసే పేరెంట్స్ అందరికీ, మిత్రులు, స్నేహితులకు అందరికీ కూడా వందనాలు, శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. జై హింద్.